హలో బ్రదర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఆయన మూవీస్లో చేసుకోవచ్చు కదా, పొలిటికల్లోకి ఎందుకు వచ్చారని చాలామంది కామెంట్స్ ఇస్తారు కదా. సో అది ఇది రన్ చేయగలరా, ఎలా ఉంటుందంటారు? నాకైతే పవన్ కళ్యాణ్ రెండింటిని బ్యాలెన్స్గా చూస్తానని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలకు ఉన్నప్పుడు పేదవాళ్ళ కష్టం గురించి తెలిసినప్పుడు, పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా తెలుస్తుంది. విద్యార్థుల కష్టాల గురించి తెలుసుకుని బాగా చేస్తానని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరేమంటారు ఆయన గురించి? నేను అంతే రెండు వైపులు బ్యాలెన్స్ చేయగలడు. ప్రాబ్లమ్స్ ఏదైనా రెండు వైపులో వస్తాయి. అంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తున్నాం కదా రోజు. సో ఎలా అనిపిస్తుంది అసెంబ్లీలో చూస్తుంటే? అంటే ఒక మిడిల్ క్లాస్ అతను ఇంత రేంజ్కి వచ్చిన తర్వాత పాలిటిక్స్కి వెళ్తాం కూడా మాకు కూడా గర్వంగా ఉంది. మనం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మనకు కూడా ఒక గర్వం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఎదుర్కోగలని పవన్ కళ్యాణ్ గారిని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఫ్యూచర్లో సీఎంగా చూసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ని? అంటే ఏమైనా సమాధానం చెప్తారు? ఛాన్స్ ఉంది. అంటే ప్రజలు సపోర్ట్ ఎక్కువయ్యి సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుందంటే అసెంబ్లీలో అడుగు కూడా పెట్టను అన్నారు కదా. గతంలో చాలామంది అన్నారు పవన్ కళ్యాణ్ని, నీ అంతు చూస్తాం, నిన్ను అసెంబ్లీలో రానివ్వు అన్నారు. మరి దానికి ఏమైనా సమాధానం చెప్తారు? 175 అన్నారు. అక్కడ 175 వచ్చింది. అడుగు పెట్టలేను అన్నారు, అడుగు పెట్టారు. సీఎం అవ్వకుండా ఆపగలరా? ఆపుతారు. ఓకే, సరే. అది ఫ్యూచర్లో ఆయన ఓజీ సంథింగ్ మూవీ వస్తుంది కదా, ఏంటి? ఓజీ తెలుసా? ఎలా అనిపిస్తుంది ఆ మూవీ, ఎలా ఉండబోతుంది అంట? అంటే ఫుల్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉండిపోతుందని విన్నాము, కానీ స్టోరీ ఎలా ఉండిద్దని చూడాలి. ఓకే, అంటే మూవీస్లో అదే టైమింగ్, అదే యాక్టింగ్ ఉండిద్ది అంటారా? పొలిటికల్లోకి వచ్చారు కదా, ఏమైనా తగ్గిద్ది అంటారా? సేమ్ పవర్, గ్రేస్ మాత్రం తగ్గదు అసలు. వేరే అభిమానులు లాగా తగ్గేదే. తగ్గదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్.